జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా దాదాపుగా 2 వారాల విరామం దొరికింది. ఈ బ్రేక్ అనంతరం టీమిండియా శ్రీలంకకు పయనం కానుంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఇప్పటికే బీసీసీ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు 2 టెస్టులను ఆడనుంది. జట్టు విషయానికి వస్తే గున్నూర్ బార్ను తొలిసారిగా ఎంపిక చేసింది. అక్షర్ పటేల్ పై వేటు వేసింది. అలాగే మానవ్ సుతార్, సారాంశ్ జైల్ లాంటి కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది. ఇక ఈ శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ ఒక ప్లేయర్ కు చావో రేవో లాంటిది. అతడెవరో కాదు, రిషబ్ పంత్. ఆల్ ఫార్మేట్ ప్లేయర్ గా ఫ్యూచర్ కెప్టెన్ గా ప్రశంసలు పొందాడు. అయితే వరుస వైఫల్యాల కారణంగా తొలుత టీ20 జట్టు నుంచి వేటు వేశారు. అనంతరం వన్డే ఫార్మేట్ నుంచి కూడా తొలగించారు. ప్రస్తుతానికి కేవలం టెస్ట్ ఫార్మేట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఈ మధ్య ఐపీఎల్ లో రిషబ్ పంత్ అంతగా రాణించలేదు. ఈ నేపథ్యంలో అతనిపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రిషబ్ పంత్ ఎంపిక గురించి డివిలియర్స్ మాట్లాడుతూ పంతుని జట్టుకు ఎంపిక చేయడం ఆశ్చర్యంగా ఉంది. అతని ఫిట్నెస్ పై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ సమయంలో అతనిలో శక్తి, ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అతను మళ్లీ టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ పర్యటనలో పంత్ తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే తదుపరి మ్యాచ్లో అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉందని, దీంతో అతనికి శ్రీలంకతో టూరు చావోరేవో లాంటిదంటూ అయితే అతను రాణించాలని నేను కోరుకుంటున్నా అని ఏబీ డివిలియర్స్ అన్నాడు. కాగా రిషబ్ పంత్ తో పాటు జట్టులో మరో 2 వికెట్ కీపర్లు కూడా ఉన్నారు. ధ్రువ్ జురేల్, కేఎల్ రాహుల్ రూపంలో 2 వికెట్ కీపర్లు ఉన్నారు. తొలి టెస్టులో రిషబ్ పంత్ ఆడడం ఖాయం. గాయమైతే తప్ప అతడు తుది జట్టులో తప్పకుండా ఉంటాడు. అయితే అతడు పరుగులు సాధించాల్సి ఉంటుంది. విఫలమైతే మాత్రం 2వ టెస్టు నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితులు మారాయి. జట్టుకు భారంగా ఉన్న ప్లేయర్లను పక్కన పెడుతూ వచ్చాడు. టెస్టులో సరిగ్గా ఆడడం లేదంటూ కోహ్లీ, రోహిత్ శర్మలపై ఒత్తిడి తెచ్చి రిటైర్మెంట్ ప్రకటించేలా చేశాడు. ఇక అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటనలో పక్కన పెట్టాడు. అందుకే అతడు అక్కడికక్కడే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఒకే ఒక ఫార్మేట్ లో ఆడుతున్న రిషబ్ పంత్ కు శ్రీలంకతో టెస్టు సిరీస్ చావోరేవో లాంటిది.